17/12/2024 రోజు ఈ దినమున మనము తేజ విద్యాలయం తరపు నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్, అదేవిధంగా స్కూల్ యాన్యువల్ డే కూడా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భమున మన యొక్క కార్పొరేటర్ గారు జూపల్లి సత్యనారాయణ గారు మరియు చీఫ్ గెస్ట్ అయినటువంటి అతను రాబోతున్నాడు, త్వరలో వస్తారు. ఈ లోపల మన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన మొత్తం వెల్ఫేర్ బాడీ అంతయు మన వెనకాలనే ఉన్నారు. దయచేసి అందరూ ఒకరొకరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. నరేష్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ నరసింహులు గారు, సెక్రటరీ హమేద్ హుషన్ గారు, జాయింట్ సెక్రటరీ తో స్టేజ్ పై ఆహ్వానిద్దాం. దయచేసి అందరు కొట్టాలి, పేరెంట్స్ కూడా ఒకటి మధ్యలో పాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి. కాలంలోకి వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కాలనీలో మరి ఈ సంవత్సరం కొత్త టీం రావడం అనేది జరిగింది. మొట్టమొదట నరేష్ గారు ఒకసారి లేచి నిలబడితే పిల్లలందరూ క్లాప్స్ కొట్టండి. నరేష్ గారు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గారు నరసింహన్న గారు, జనరల్ సెక్రటరీ మహమ్మద్ హుస్సేన్ భయ్య గారు, జాయింట్ సెక్రటరీ రఫీక్ గారు, ఆర్గనైజర్ సెక్రటరీ మన విజయ్ గారు, అండ్ కాలనీలో నేను కూడా ఒక లీడర్నే యాజ్ ఏ ట్రెజరర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మన ప్రోగ్రామ్ స్టార్ట్స్ లాస్ అవుతున్నాము, అందు గురించే మరి ఈ రెండు ప్రోగ్రామ్స్ కలిపి పెట్టడం అనేది జరిగింది. మొట్టమొదట క్రిస్మస్ ప్రోగ్రామ్ ఒక హాఫ్ అన్ అవర్లో ముగించిన తర్వాత మళ్ళీ. Good evening, ladies and gentlemen. A very warm welcome to all of you. Our esteemed chief guest, Headmistress Pushpa Ma'am Garu, honorable teachers, respected parents and my dear friends. It is my honor and privilege to stand before you as the host of this wonderful evening, the annual day celebrations of Teja Vidyalayam. To celebrate our school's journey, recognize our achievements and showcase the immense talent of our students. So sit back, relax and enjoy. We take you through the magical evening of performance, awards and celebrations. Let us start our program with a prayer to Almighty God. Namo. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, జీవంగల మా యెహోవా దేవా, నాయన గత ఉదయ కాలం నుండి నాయన మీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి మా జీవితాలలో మాకు చక్కటి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, ఆయుష్ని ఇస్తున్నందుకే మీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ చిన్న ప్రోగ్రాంలో నాయన మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్న ప్రోగ్రాం మేము చేయబోతుండగా ప్రభా మీ కృపను అనుగ్రహించండి. ఈ సరౌండింగ్ అంతటిని నైనా మీరు ఆవరించండి. ఎలాంటి ప్రభా మరి నాయన అనవసరమైనటువంటి సంఘటనలు జరగకుండా మేమంతా ఒక డిసిప్లిన్గా ఉంటే ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ఫుల్గా జరిపించుకునేలాగా మీ కృపను అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. 2వ అధ్యాయము 2 నుంచి 14 వరకు చదువుకోండి. ఆ దినములలో సర్వలోకముకు ప్రజాసంఖ్య రాయువలనని కైసరుడు ఆగస్తు వలనే ఆజ్ఞ ఆయను. ఇది కొరినియుల సిరి దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో ప్రజా సంఖ్య రాయబని తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. గనుక తనకు భార్యగా చేయబడు గర్భవతి అయి నుండిన మరియ కూడా ఆ ప్రజా సంఖ్యలో రాయబడినని గలియలోని నజరేతు, బెత్లెహేము, దావీదు
I request everyone to put your hands together for our colony president Naresh Garu for his services and all the efforts he is being putting to develop this colony. Thank you, Naresh Garu. Annual day program. Thank you so much. I request all to put your hands together for Mr. A. Narasimlu Garu for his services. Challa Jayaraj Ayya Garu. Everyone to put your hands together for Mohammed Hussain, General Secretary of the Asbestos Hills Colony. M.A. Rafiq, Joint Secretary of. I request everyone to put your hands together for Rafiq, Joint Secretary of Asbestos Hills Colony. Services to the colony. Thank you so much. In a way better way. Thank you so much for the team and thank you for your presence. There's another guest, Vijay Yadav Garu. Thank you so much, sir, for your presence. I request everyone to put your hands together for Vijay Yadav Garu. Jadav Garu, sorry. Reverend Salla Jayaraj Garu. Thank you, sir. Thank you for accepting our request to honor this program. Thank you so much for your presence. ఈ సాయంకాలం దేవుని కృపను బట్టి ప్రియులు మాన్యం గారు, పుష్ప గారు వారు నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యా కార్యక్రమాలను బట్టి నేను సంతోషిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామం పెట్ట వారిని అభినందిస్తున్నాను. దేవుని వాక్యము చదివి 2 మాటలు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుడు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అని చెప్పాను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి కాలం మరి పుష్ప గారు, మాన్యం గారు స్థాపించి నిర్వహించి నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొక పర్యాయం వారిని అభినందిస్తున్నాను. ప్రియులారా, లోకములో విద్యాదానం ఎంత ప్రధానమైందో మనము నేటి దినాల్లో చెప్పనవసరం లేదు. ప్రతి వారు ఇంటింట ప్రతి బిడ్డ చదవాలనేటటువంటి ఆలోచన తల్లిదండ్రులు చేస్తున్నారు. మరి కళలను కనడము, దాని సహకారం చేసుకోవడం అనేటటువంటి విషయాలకు వస్తే మనము చదివితేనే కానీ మనకు భవిష్యత్తు లేదని తల్లిదండ్రులు అందరూ కూడా బిడ్డల విషయంలో కృషి చేస్తుండగా దానిని సాఫల్యం చేయడానికి వీరి యొక్క విద్యా సంస్థ దోహదపడుతుంది అని మనమందరం గట్టిగా నమ్మి ఇందులో మన పిల్లలను చేర్పించడం, వారందరూ కూడా చక్కగా తీర్చిదిద్దబడడానికి మనము ఒక తీర్మానం చేసుకోవడము
జరుగుతున్నటువంటి విషయం. ప్రియమైన వాళ్ళారా, నేను ఇది యాన్యువల్ డే కమ్ క్రిస్మస్ సెలబ్రేషన్ అని వారు చెప్పారు. నేను 2-3 మాటలు మీకు చెప్పి ముగిస్తాను. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేవుని నామపేట మీ అందరినీ దేవుడు మిమ్మల్ని సదా సమృద్ధిగా దీవించాలని, మీ సేవలను మీరు చేసేటటువంటి ప్రతి పరిచర్య ప్రజల కొరకు అంత కూడా అది అందరికీ దీవెనకరంగా, అందరికీ సమాధానం, సంతోషం ఇచ్చేదిగా ఉండాలని, మీరందరూ కూడా ఇంకా ఈ అండగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. హలో ప్రియులారా, చెప్పండి. క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి సిస్టర్ మన మాన్యం గారు, మరట్టే పుష్పలత గారు ఈ సంస్థను నిర్వహిస్తుండగా క్రిస్మస్ సంబంధించినటువంటి 2-3 మాటలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, క్రైస్తవులుగా దేవుని బట్టి మనము పంచుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని క్రిస్మస్ దినాల్లో చేస్తాం. పంచుకోవడం, షేరింగ్ మినిస్ట్రీ. పంచుకోవడం అనేటటువంటిది ఈనాటి రోజుల్లో అనేకులు బట్టి, వారి భయాందోళనను బట్టి, వారి పరిస్థితులన్నింటినీ బట్టి దేవుడు వారిని ఆదుకోవడానికి ఆయన శిశువుగా ఈ లోకంలో అవతరించినటువంటి విషయాన్ని అప్పుడు ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి కన్యకను ఎన్నిక చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనుష్య ప్రమేయం లేకుండా ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి విషయాన్ని బైబిల్ బోధిస్తున్నది. రావడం ద్వారా ఒక 3 విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే, నాటి ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నటువంటి రోజులు. అనగా ఏ ప్రజలైతే భయముతో బ్రతుకుతున్నారో, ఇతర రాజుల యొక్క పరిపాలన లేకుంటే దురాక్రమణలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలు ఎప్పుడు కూడా ఈ నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను, వారిని కాపాడడానికి ఆయన ఒక కుటుంబంలో, అనగా రాజకుటుంబంలో ఆయన రాజుగా జన్మించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి రెండవ విషయం ఏంటంటే, అనేక పరిస్థితుల్లో తోడు నీడ లేనటువంటి వారి పరిస్థితులను చూసి వారికి అండగా ఉండడానికి, ధైర్యపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అనగా చేస్తూ వారిని అభినందిస్తూ సదా ఈ పిల్లలు ఇక్కడ సర్వతోముఖాభివృద్ధి, చక్కటి జ్ఞానాభివృద్ధిని వారు పొందుకోవడానికి చక్కటి సంస్థగా ఇది వెలుగొందాలని నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను. వారు మాత్రమే కాదు, వారికి సహకరిస్తున్నటువంటి ఈ స్థానిక ఏరియా లీడర్స్ అందరూ కూడా వారికి అండగా ఉంటూ ప్రోత్సహిస్తూ మరి వారికి ఆ తోడ్పాటును అందిస్తున్నటువంటి మన నాయకులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జన్మదిన సందర్భంగా మీ అందరికీ ఆయురారోగ్యములతో పాటు సంతోష సమాధానాలను, మరి అభివృద్ధిని మీ జీవితాలకు ఇవ్వాలని, దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడాలని, ఈ సంస్థను అంతకంతకు వర్ధిల్ల చేయాలని నేను ప్రభువా ప్రేమగల తండ్రి పాదములకు వందనములు. ఈ సాయంకాల సమయమున ఇక్కడ చేరి వచ్చిన చిన్న బిడ్డలందరినీ, వారి తల్లిదండ్రులందరినీ, మా ఏరియాలో ఉన్నటువంటి నాయకులందరినీ ప్రభువా వారు జరిగించేటటువంటి సామాజికమైనటువంటి కార్యక్రమాలన్నిటి ద్వారా సమాజానికి మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అట్లే ఈ విద్యా బోధన సంస్థ ప్రభు అంతకంతకు వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం. ఇందులో చేరినటువంటి ప్రతి బిడ్డ వికాసము నొంది మంచి జ్ఞానమును పొంది ఈ లోకంలో ప్రభు వారు మంచి స్థాయిలో వారు ఉండడానికి ఇది దోహదపడుతుంది అని నమ్ముతున్నాను. ప్రభు ఈ బిడ్డలందరికీ మంచి వెలుగును ఈ బిడ్డలు ప్రసాదిస్తున్నారు. జ్ఞానమందు, వయసునందు, ఆరోగ్యమందు, అన్ని స్థితులగతులందు ప్రభు ఈ బిడ్డలు నిలబడగలిగినటువంటి శక్తిని ఈ సంస్థ వారికి ఇవ్వగలిగినటువంటి కృపను అనుగ్రహించమని, సంస్థ యొక్క యాజమాన్యాన్ని దీవించమని యేసు నామం పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాస, సకల ఆశీర్వాదములు మనం చేసేటటువంటి మన పనులన్నింటిలో దేవుడు అనుకూలతలను కలుగ చేయునుగాక. అట్లే ఈ పిల్లలందరికీ చక్కటి జ్ఞానమును దేవుడు అనుగ్రహించునుగాక. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మంచి జ్ఞానమును, మంచి ఆలోచనలను ఈ సంఘ సమాజానికి చేయడానికి వారికి అన్ని అవకాశాలను కలుగజేయునుగాక. అట్లే ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి యాజమాన్యానికి దేవుడు తన కృపను, సమృద్ధిని దయచేయునుగాక. ఆమేన్.
దయచేసి మన పెద్ద మనిషి కాలనీకే ఒక తలమానికమైనటువంటి వ్యక్తి మరి రఘునందన్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. సార్, మీరు వచ్చినందుకు మాకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రండి సార్. To put your hands together for Raghunandan Garu. ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు. ఈ యొక్క తేజ విద్యాలయ స్కూల్ నడిపే యజమాని మన్యం గారికి, సార్కి, పుష్ప మేడంకి మాకొక ఇక్కడ పిలిచి ఒక సన్మానం చేసినందుకు ధన్యవాదాలు. మన మా ఫస్ట్ మీటింగ్ ఇది. నేను కూడా ఫస్ట్ టైం స్పీచ్ ఇస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నాది 3వ సంవత్సరం. ఇది నా జాయింట్ సెక్రటరీగా ఆర్కెస్ట్రాస్ కాలనీకి సేవలు చేస్తున్నా. 3వ సంవత్సరం అయింది, కానీ ఫస్ట్ స్పీచ్ స్కూల్లోనే ఇస్తున్నా నేను. మా పుష్ప మేడం పిలిచి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు పిల్లలు అందరూ బాగా చదువుకోవాలి, టీచర్లు చెప్పినట్టు వినాలి. టీచర్లే గురువు, మా తల్లిదండ్రుల తర్వాత టీచర్లే గురువు. వాళ్ళు చెప్పినట్టు విన్నారంటే మన భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు గురువు లేకుండా ఎవరు చదవలేరు. అందుకోసమే గురువుని ప్రేమించాలి. గురుని బచ్పనా ఖేలా ఖూదా, జవానీ నిన్బర్ సోయా, బుఢాపా సోచ్ సోచ్కర్ రోయా. దీని అర్థం ఏంటంటే, చదువుకోరా అంటే చిన్నప్పుడు చదువుకోలేదు, పెద్ద అయిన తర్వాత అరే పనికి పోరా అంటే పనికి పోలేదు, తర్వాత ముసలి అయిన తర్వాత ఆలోచిస్తున్నాడు, అరే నేను చదువుకోమన్నప్పుడు చదువుకోలేదు, అరే పని చేయను. చదువు చెప్పినందుకు మనం ఎంతో పెద్ద పెద్ద కొల్లులు చేస్తున్నాం. మనం ఎంతో పెద్ద చేస్తున్నాం. వాళ్ళ టీచర్లకు ఏం కావద్దు, మనం ఏంటంటే గౌరవం ఇవ్వాలి అంతే. ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సార్కి, పుష్ప మేడం. థ్యాంక్ యూ. Teams who have participated. First prize goes to Zoya Hamida Begum. Zoya's mother Hamida Begum. She's from 7th class. ఆ గేమ్ ఏంటంటే ఒక బౌల్లో పల్లీలు వేసి స్పూన్తో 1 మినిట్లో ఇంకో బౌల్లో వేయాలి. అందులో తను ఫస్ట్ వచ్చింది. ఒకసారి అందరు గట్టిగా క్లాప్. Thank you so much. Thank you so much for your participation. Please encourage participated in these games. You should be proud of your parents. Ladies and gentlemen, it's time to dive into the world of creativity and talent. Our students have worked tirelessly to put together a spectacular performance for you. Are you ready?
very cute. Thank you so much, parents, for showing this interest, and the teachers for their immense patience to teach them. Why don't you put your hands together for their lovely performance? Our next program is by 1st, 2nd and 3rd class students on Chakkani Chukkanamma song. చక్కని బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా చక్కని బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా కన్నీయ మరియమ్మ ఒడిలోన బలి బంగారు బాలుడమ్మా కన్నీయ మరియమ్మ ఒడిలోన బలి బంగారు బాలుడమ్మా చక్కని బాలుడమ్మా
కొంచెం పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా ప్రపంచం అంతా గురించి అందరూ క్షేమంగా ఉండాలి. హాస్పిటల్స్లలో ఉండే వాళ్ళ గురించి తెలిసి తెలియక ఆవేశంతో తప్పులు చేసి జైళ్ళల్లో ఉండే వాళ్ళ గురించి ప్లేన్ కానీ బస్సు కానీ కారు కానీ బైక్లో కానీ బై వాక్ కానీ మార్నింగ్ వాక్ చేసే అందరూ క్షేమంగా ఉండాలని మేము ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ వరకు ఎవ్రీడే 5 to 7 7:30 8 కూడా అవుతుంది. మేము ఎవ్రీడే ప్రేయర్ చేస్తాము కాన్ఫరెన్స్లో, ఫోన్ కాన్ఫరెన్స్లో. అందులో నేను కూడా ఉన్నాను. సో మేము మా గ్రూప్ అంతా కలిసి ఒక సాంగ్ పాడాలని రాజులకు రాజు బోటెనయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య యూదాయనే దేశమందన్నయ్య యూదాయనే దేశమందన్నయ్య యూదులకు గొప్ప రాజు బోటెనయ్య యూదు రాజు బోటెనయ్య రాజులకు రాజు బోటెనయ్య రాజులకు రాజు బోటెనయ్య రారే తూర్పు జ్ఞానులన్నయ్య తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే వారు బెత్లెహేమన్నయ్య తరలినారే వారు బెత్లెహేమన్నయ్య రాజులకు రాజు బోటెనయ్య రాజులకు రాజు బోటెనయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య బంగారము సామ్రాణి బోలమన్నయ్య బంగారము సామ్రాణి బోలమన్నయ్య బాగుగను శ్రీ యేసుకి చిరన్నయ్య బాగుగను శ్రీ యేసుకి చిరన్నయ్య రాజులకు రే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య పొందుగను లోకమాందన్నయ్య పొందుగను లోకమాందన్నయ్య సుందరుడు శ్రీ యేసు బొట్టెనయ్య సుందరుడు శ్రీ యేసు బొట్టెనయ్య రాజులకు రాజు బొట్టెనయ్య రాజులకు రాజు బొట్టెనయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య ఆడుదామా పాట పాడుదామన్నయ్య ఆడుదామా పాట పాడుదామన్నయ్య ఏడుదామన్నయ్య రాజులకు రాజు బోటెనయ్య రాజులకు రాజు బోటెనయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య ఆడుదామా పాట పాడుదామయ్య రాజులకు రాజు బోటెనయ్య రాజులకు రాజు బోటెనయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన రఘు అంకుల్ ప్లీజ్ బయట వెళ్ళిపోతున్నారు. ఒక్క 2 minutes చచ్చిపోండి, మీరు గిఫ్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you so much for your prayers. Please pray for our kids too and their future and their health. Thank you so much. Our next program is by 7th class boys on Sri Yesu Putteno song. సృష్టిని చే
They're very clean about their dress, I think. With matching shoes, they have performed.
That's a remarkable performance. It's not an easy to dress up like beautifully and encourage them to perform a dance this remarkable. Thank you so much. तिनका था हमने सवारा अपनी वो माटी और घर बारा लुट रहा ये चमन अपना वतन आंखों से अपनी लुट रहा ये चमन अपना वतन आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजयी भव विजयी भव भटकी है रोशनी है छटपटा रही रोशनी सांधी सांधी मिट्टी मारो दी हो गई
2, 1. ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకి చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదేనే నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలంచి తుషారానిలా
थोड़ी कोशिश कर ले तू इनकार ही होगा खुद के ऊपर कर ले थोड़ी सी मेहरबानी तेरा होने को ये दिल तैयार ना होगा फिर भी कूल फिर भी तू बहुत ही ब्यूटीफुल हुए तेरी थोड़े रूल तू है जिसको दीवानी Take a leave it better how you just forget it give me your heart and I'll break it मैं तो यार हो जाऊँ
signs, the cars focus in the Victor. See out the door, feeling giddy when I fold. I'm ready, holding swords and machetes, y'all.
చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ जीवन मांगे बाल तारा नमन करीने करू पूजा डमक डमक वागे टाकला
వద్దను చెప్పుదాం సక్కని బాలుడు చూడ ముద్దాయేదయ్యా సక్కని బాలుడు చూడ ముద్దాయేదయ్యా పాపపు చెరనున్న మాకై విడుదల కలిగించుటకై
once again, a good round of applause. Next program is for the prize distribution for the 100% or near to 100% attendance students. It is not an easy to attend the school daily. There are a season change. We will get so many. It's not an easy to attend the school daily because there are seasonal changes, infectious diseases, communicable diseases, but still they show up to the school. We would like to present them a small gifts to them for the 100% or near to 100% attendance students. I request K. Chaitanya from nursery. I am a mother. Sometimes we don't have energy to get up in the morning and send the students to the classes. But I really appreciate them along with the parents for sending them school daily without any fail.
పప్పు సంపుల్లో పుచ్చే మందారం ఏ రాణి సందేళ వీణ ఏ రాణి సంగీత మేళ పిల్లో పిల్లో నీ ఒళ్ళనే వాళ్ళి దొచ్చేసుకుంటానులే Move your body, move your body, come on, move your body, 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 If you wanna come with me, shake it and move with me. Can you just do it, oh baby? Let's party, oh baby. If you wanna come with me, shake it and move with me. Can you just do it, oh baby? Let's party. నలుపు నెరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా అరే అన్నో ఇన్నో కుంకుమ పూల తోటలు తిని ఈ అమ్మిట నిన్ను కన్నాదా అరే పూసే కాసే తల 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 వెన్నెలతో నివసి తెల్ల తెల్లగా తెలిసిందా నా నలుపు నందలాల చలి కబురు పంపారా చీరలి చుట్టుకోరా నీ చిలిపి చుట్టులతో హే సిగ్గు ఎక్కువ చిదిమి నిన్నడా ఈడ తడిమి నర్రాలో నిపుల కొనిమి నా చేస్తా దొరికిపో నలుపు నెరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా ఐటమ్
Thank you.